మీరు చెప్తుంటే నాకు మన కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్ట్ అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఇట్లా కానీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుండే. ఇప్పుడు 9 నెలలు 11 నెలలు గడుస్తున్నా కొంతమందికి అంటే అంటున్నారు ఇందిరమ్మ రాజ్యంలో సుఖ సంతోషాలతో ఉండే, ఇప్పుడు అట్లాంటి కరువు అయినాయి అని చెప్పేసి అంటున్నారు. కరువు ఎక్కడైంది? చాలా మంది అంటున్నారు కరువు ఎక్కడైంది. ధరణిలా చేసే వాళ్ళు చేసే అక్రమాలు బయటి పక్కన పెట్టి ఇప్పుడు ధరణిని అప్డేట్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది సేఫ్ అవుతారని చూడండి మీరు. మొన్న సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, నాకు డబ్బులు ఎందుకయ్యా, నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ధరణిని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదిస్తాను ఇంటర్వ్యూలు అన్నారు. అంటే ప్రీవియస్ లీడర్లు అందరూ ఇట్లా సంపాదించారు అంటున్నారు. గత ప్రభుత్వంలో లాస్ట్ టైం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ఇదే అడ్డం పెట్టుకొని ఎక్కడ చూసినా ప్రక్షాళన, ఎక్కడ చూసినా ఇప్పుడు మీ భూమి ఉందన్న 2 ఎకరాలు ఉన్నది, బఫర్ జోన్ ఉన్నది, నీకు భయభ్రాంతులు చేశారే ఇది ఇట్లా కాదని చెప్పేసి భయపెట్టించి కొన్ని కోట్లు లాభాలు పడ్డాను ఉన్నారు నాకు. ఒక బీద ప్రజలు ఒక తాత నుంచి వచ్చే ఆస్తిని వాడు అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ ఏదో పొలం వేసుకొని వరి వేసుకొని ఏదో బతికేట ఆయన కూడా వాడిని భయపట్టించి ఆ పొలాలు కొన్ని ఉన్నారు. ఇప్పుడు హైడ్రాలో కూడా కొంతమంది పెద్ద పెద్దలకు నోటీసులు పోయినాయి కానీ వాళ్ళని ఇంకా టచ్ చేయలేదు. టచ్ అనేది కాదన్న, ఒకటి మూసి ప్రక్షాళన ఒకటి అవుతుంది. దాని ద్వారా ఒక అంటే ఒక్కని మీదనే పడే ప్రభుత్వం కాదు ఇది. ఒక్కని మీద అంటే ఒకరిని టార్గెట్ చేసినట్టు అవుతుంది. అట్లా కాదు, అలాంటి బడబాబులు చాలా ఉన్నారు. అందరికి లైన్గా వస్తాయి నోటీసులు. ఎట్లా నోటీసులు పోయినాయి అందరికి హైడ్రా ద్వారా అన్ని క్లీన్ అవుతాయి. ఇప్పుడు మన అంటే సిద్దిపేటలో ఎప్పుడైనా సరే రాజకీయం అనేది ప్రశాంతంగా జరుగుతుంది, ఎలాంటి గొడవలు అవి ఇవి లేకుండా. మొన్న గత కొద్ది రోజుల కిందట చూస్తే వేరే పార్టీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం కానీ అంత రచ్చరచ్చ అయిపోయింది. సిద్దిపేటలో ఎన్నడూ చూడని ఒక రాజకీయం కనిపించింది. మైనంపల్లి గారు కానీ రోహిత్ గారు కానీ రావడం, క్యాన్వే వేసుకొని తిరగడం, ఇదంతా రచ్చరచ్చ. ఆ రోజు సిద్దిపేట మొత్తం కాన్వే వేసుకొని తిరగలే మైనంపల్లి హనుమంత్ అన్న ఆయన ఒక్కడు పోయినా ఆయన వెనుక 40 బండ్లు ప్రేమతో వచ్చేస్తాయి. ఆయన తీసుకురాలే, అదే ఆయన తీసుకురాలే వచ్చారు కదా. ఆ సిచ్యువేషన్లో మీకు ఎట్లా అనిపించింది? అరే సిద్దిపేటలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి అని అనిపించింది. మారుతాయి, ఎట్లయినా మారుతాయి. ఇప్పుడు ప్రజల్లో కనబడుతుంది వాళ్ళకు, అరే కాంగ్రెస్ ఉన్నది, ఇంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ అండదండలు ఉన్నాయి, ఇక మాకు ఎవరితో భయపడే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ బతుకున్నది. మన ఏం ఆపదన ఏదైనా ఉంటే, సంపదన ఏదైనా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఎందుకు భయపడరు అనుకుంటున్నా? భయభ్రాంతులు చేసిరన్న వాళ్ళ ప్రభుత్వం ఏది ఉంటే అట్లా. మేము భయభ్రాంతులు చేస్తలేం కదా. ఇవాళ ఒక్క దగ్గర ఎవరి దగ్గర పోయి కూడా నీది సంఘ చూస్తాని అయితే మేము అనలే కదా వాళ్ళలాగా. అంటే అంతకుముందు ప్రభుత్వం ఇట్లా నడిపించింది, ఇదే నడిపించారు వాళ్ళు. ఇవాళ భయభ్రాంతులు, ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్కొక్కరు భయం అంటే బీఆర్ఎస్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినారు కొందరు. అప్పుడు ఎందుకు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అట్లా చేసిరు వాళ్ళకు. మేము బీఫామ్లు 43 వార్డులు ఇస్తే ఒక్కొక్కరికి రాత్రి తీసుకొని పోయి డబ్బులు ఇచ్చా లేకుండా డబ్బులకి లోకుంటే వాళ్ళని భయభ్రాంతులు చేసిరు. ఇలాంటి ప్రభుత్వం ఎందుకన్నా వాళ్ళ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరు వాళ్ళు? భయభ్రాంతులు చేసి ఇలా వాళ్ళు గెలిస్తే ఇలా వాళ్ళు కౌన్సిలర్ అనుకుంటున్నారు. తప్పు అన్నది. ప్రజాక్షేత్రంలో ఓపెన్ ఉండాలి, ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసుకుంటారు ప్రజలు. సిద్దిపేటలో ఫ్రీడమ్ లేదంటారా? ఫ్రీడమ్ లేకుండే ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఫ్రీడమ్ వచ్చింది. అంటే భయపెట్టే లీడర్లు ఉన్నారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ భయపెట్టే లీడర్లకు కాంగ్రెస్ పార్టీలో అంటే సిద్దిపేట తరపు నుంచి ఎవరైనా ఉన్నారా పోటీ చేయడానికి? ఇక్కడ ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా పెద్ద లీడర్లను భయపడుతున్నారు, సిద్దిపేటలో ఓట్లు వేయరు, భయపెడుతున్నారు అని అంటున్నారు. ఎవరైతే భయపడుతున్నారో వారికి అపోజిట్గా మీ పార్టీ నుంచి నిలబడి మేము అందరం ఉన్నామన్నా. కరెక్ట్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు మీరు? క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ సిద్దిపేట క్యాండిడేట్ అంటే ఆల్రెడీ పూజల హరికృష్ణకి ఇచ్చారు. ఆయన నేతృత్వంలో పనిచేస్తున్నాము. అధిష్టానం ఎవరికి ఇస్తే ఆ బాధ్యత మేము అందరం బాధ్యతగా చేస్తాం. చక్రధర్ గౌడ్ అంటే ఆయన పార్టీలో ఒక మెంబరే. ఇంకా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఆయన ఎప్పుడు అంటే మీరు కలుపుకోరా లేకపోతే ఆయన మీ దగ్గర సపరేట్? ఒకటన్నా ఒక చిన్న విషయం, ఒక కుటుంబంలో ఒక న్యూ ఎంట్రీ అయినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. మాకేమైనా ఆయనకు గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, ఆయన ఎవడో దుష్మన్ అనేటోడు కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, బీజేపీ అక్కడ అన్నీ తిరిగి వచ్చిండు. రాని యాక్సెప్ట్ చేసినాం, కలుపుకొని పోవాలి. కలుపుకొని అరే తమ్ముడు ఇట్లా కాదని చెప్పాలి, లేకుంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి కలుపుకొని పోయే తత్వం ఉంటే మేము కూడా కలుపుకొని పోతాం. మేము ఒక్కటే
సిద్దిపేటలో అందరినీ ఏకం చేస్తున్నామన్న. పార్టీలో ఉన్న విభేదాలను మేము అందరం ఓకే, మనం కలిసి చేసుకుందాం, ఒకటి అయిదామని నిర్ణయంతోనే నడుస్తున్నాం. ఆ విషయంలో ఆయనకు నచ్చలేదా ఆయనకే ఇచ్చి పెడుతున్నాం. మేమైతే ఆయనకు ఏదో దుష్మన్లాగా ఏమి ఎప్పుడు చూడం. ఆయన కూడా కావాలంటే అన్ని పార్టీ మీటింగ్లకు రావచ్చు, పోవచ్చు. అదే కానీ ఎప్పుడు రాడు. నేను ఎప్పుడు చాలా అది ఆయన ఇష్టం. ఆయన ఇప్పుడు అది రాగానే ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్లో వచ్చేసినాం. ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ గురించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లైక్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంత ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మీద కొంచెం పాజిటివ్ వచ్చింది. అంటే నా పాయింట్లో చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ మీకు ఆ గ్రామాల నుంచి పూర్తి సపోర్ట్ వస్తుందా? రైతులే మాకు ధైర్యం, రైతులే వేస్తారు, రైతులే ప్రచారం చేస్తారు. 2 లక్షల రుణమాఫీ దేశంలో ఎక్కడ కాలేదు, ఏ ముఖ్యమంత్రితో కాలేదు, కేవలం రేవంత్ రెడ్డితోనే అయింది. ఆ రైతులు ఎక్కడ ఉంటారన్నా? పట్టణాల్లో అయితే ఉంటారు కదా, గ్రామాల్లో ఉంటారు కదా. ఎలక్షన్ అయితే గ్రామాల్లో ఉంటాయి కదా. రైతులే ప్రచారం చేసి మా కాంగ్రెస్ పార్టీకి వేయాలని నిర్ణయిస్తారు. ఇప్పుడు అదే రైతులు చాలామందికి ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ ఉందో అది చాలామందికి కాలేదు. డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు మొత్తం అయిపోతుంది. అందులో ఏం కరెక్షన్ ఉంది? ఒకరు 2 లక్షల నుంచి 2,50,000 దాకా లోన్ ఉంది. ఆ 50,000 కడితే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తారని క్లియరెన్స్గా మా డిప్యూటీ సీఎం భట్టి గారు మొత్తం క్లియరెన్స్ ఇచ్చారు ఈ విషయంలో. ఇంకో డౌట్ ఏంటంటే, ఖజానా ఖాళీ అయిందని సీఎం గారు అంటారు. అవును. నువ్వు అంటే వీళ్ళేమంటారు అంటే ఖాళీ ఉన్నప్పుడు తీసుకొచ్చి వేయాలని వీళ్ళు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖజానా ఖాళీగా ఉందన్నప్పుడు మీరు ఇంకింత అప్పు తీసుకొస్తున్నారు, అది బర్డెన్ అవుతుంది. మరి ఇదే క్వశ్చన్ బీఆర్ఎస్ నాయకులకు అడగకపోతే అన్న, మరి ఖజానా అప్పుడే ఖాళీ అయిపోయింది అన్నారు, మళ్ళీ అన్ని కోట్ల అప్పు తెచ్చి ఆ ప్రాజెక్టుల మీద అంతంత టీఎంసీలు 50 టీఎంసీ ఎవరు కట్టమన్నారన్న? నీకు ఒక ఊరు పోయేదానికి ఎందుకు కట్టమన్నారు నీకు? ఇదే లాజిక్ క్వశ్చన్ మీరు అన్నది వాస్తవమే. మరి ఇదే బడ్జెట్ మళ్ళీ వాళ్ళు అప్పు తెచ్చినప్పుడు ఆ అప్పు ఎటుపోయిందన్న? ఎవరికి ఇచ్చిర్రు? కేవలం 4 తిన్నారు. నాది మీరు ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఇప్పుడు ఆ అప్పు ఎవరు తిన్నారు అని అంటున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మనది, ప్రజలకు తెలుసన్నా, ఇలా క్లియర్ఫై అయింది. ప్రజలకు తెలిసి సరిపోదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మనది. ఎవరైతే తిన్నారో సిబిఐ ఎంక్వైరీ ఏదో పెట్టి అప్రూవ్ చేయొచ్చు కదా. వీళ్ళు తిన్నారని అట్లా ఎందుకు చేస్తలేదు అనేది నా పాయింట్. రైట్. మీరు అన్నారు కదా, ఇప్పుడు కేటీఆర్ మీద రేపో మాపో అరెస్ట్ అని మీరే ఇస్తున్నారు ఒక్కొక్క న్యూస్ ఛానల్లో. మళ్ళీ అలాంటప్పుడు ఇవాళ రేపు తెలిసిపోతుంది కదా ఎన్ని కోట్లు ఆయన తీసిండు ఐటీ నుంచి, ఏం అనేది ఒకటి తీస్తారు. తర్వాత నెక్స్ట్ హరీష్ రావు, తర్వాత కేసీఆర్, 1 by 1 అన్న ఒకటేసారి. మొన్ననే కవిత గారు ఎక్కడ పోయొచ్చారు? యాత్రకైతే పోయిరాలి కదా, ఎక్కడ పోయొచ్చారన్న? ఎందుకు పోయారన్న? లిక్కర్ స్కామ్ ఎన్ని కోట్ల స్కామ్ అన్నది? ఎవరికి వచ్చింది స్కామ్? అది లిక్కర్ స్కామ్. ఎవరికి సంబంధం? సెంట్రల్తో ఈమెయిల్ లింక్ పెట్టుకొని ఇంత రాష్ట్రాన్ని తాగుబోతులు చేయడానికి స్కామ్లు పెట్టి ఏ దాంట్లో పోయిరన్నా? లిక్కర్ స్కామ్ అన్నా. ఒక ఆడపడుచు మా అక్క. అంటే ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ప్రజెంట్ మన ప్రభుత్వం లిక్కర్ మీద ఫోకస్ చేయట్లేదు అంటారా? లిక్కర్కి ఎక్కువ ఫోకస్ చేయరు. ఉన్న బెల్ట్ షాప్లు అన్నీ తీసేసే విధంగానే నడుస్తుంది. ఎందుకంటే తాగుడికి బానిస కావద్దనే మా ధైర్యం, అంతే. ఇప్పుడు మీరు మా ఛానల్ ద్వారా యూత్కి ఏదైతే లిక్కర్కి అలవాటు పడేవాళ్ళు, గంజాయి ఈరోజు చూస్తున్నాం, గంజాయి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? మా ఇంట్లో నేను పోలీస్ ఆఫీసర్లకు నేను థ్యాంక్స్ చెప్తా. సిపి మేడం గారికి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, చేస్తే ఎంత నష్టం ఉన్నది అదొకటి. ఇంకోటి యువకులకు నేను చెప్పేది ఒకటే, తాగుడుకు బానిస కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అన్ని విధాలుగా స్కీమ్లు ఉన్నాయి. వాళ్ళలాగా స్కామ్ లేవు, మన దగ్గర స్కీమ్లు ఉన్నాయి. స్కామ్ల నుంచి స్కీమ్లకు వచ్చినారు. స్కీమ్ వాడుకోర్రి, యువత ముందుండోరి. Group 4 గ్రూప్ అన్నీ ప్రిపేర్ కార్రి. మీ యువతకు ఏం కావాలనేది మా ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, కాంట్రాక్ట్ బేసిక్ ఏదైనా ఉందన్నా, మా మంత్రులు పొన్నమన్న ఉన్నారు, దామన్న ఉన్నారు. ధైర్యంగా రండి, ఓపెన్. ఇంకో విషయం, ఒక మంత్రి ఇంటికి పోవాలంటే ఒక 10 మంది రికమెండేషన్తో పోదురు. ఇవాళ ఓపెన్ అన్న మా ప్రభుత్వంలో ప్రజాపాలన, ప్రజా దర్బార్ ఎంత ఓపెన్ ఉంది. డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారికి ఇస్తున్నారు సమస్యలు. గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంత మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు. వీక్లీ ఒక మంత్రిని పెట్టి నియోజకవర్గాలు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏందనేది.
ఎవరైనా చేసిర్రా వీళ్ళు ఇంతవరకు వీళ్ళు చేసిర్రా కనీసం మంత్రి అనేది కనబడ్డా ఒక హరీష్ రావు కేటీఆర్ తప్ప ఏదైనా మంత్రులు కనబడ్డారా ప్రజల్లో గుప్తు మీ శాలరీస్ వస్తున్నాయి కదా మీ పని మీరు చేసుకోవాలి మా పని ఏం చేసుకుంటామని వాళ్ళకు కూడా భయప్రాంతులు చేసిన వాళ్ళు వీళ్ళు ఇలా మా ప్రభుత్వం గురించి మాట్లాడతా అంటే ఇక సిగ్గు వాళ్ళకు ఉన్నదా లేకుంటే మాకు ఉండాలా అనేది ఏర్పడుతుంది అప్కమింగ్ లీడర్స్కి. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరు కూడా లీడర్స్ లేరు. మా నాన్న ఎంప్లాయీ ఉండే అన్న మా నాన్న ఎంప్లాయీ ఉండే దాని తర్వాత నాకు కూడా జాబ్ మీదనే నాకు కాన్స్టిట్యూషన్ పెట్టింది మా డాడీ కానీ నాతో కాలేదు. నాకు పొలిటికలే ఉండాలి నేను ప్రజాసేవ చేయాలి అది ప్రజాసేవ ఏం చేయాలి బీదోళ్ళకే చేయాలి అన్న గత 10 సంవత్సరాల నుంచి నేను లొంగేది ఉంటే ఇలా నా పెంకుటి ఇల్లు ఉండకపోదు బిల్డింగ్లు పట్టుకుందును నేను కూడా వీళ్ళలాగా అక్రమాలు గారే భయపట్టించి భయభ్రాంతులు చేసి ఉంటే నాకు ఇలా 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది పెంకుటి ఇల్లులో ఉంటాను నేను. అంటే మా పాలనలో మా ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే కొందరు కొందరికి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక వాళ్ళు ఏదో ఒక 10 మందిని పెట్టి ఏదో చేసే ఈ పాలన మంచి లేదని చెప్పేసి డైరెక్ట్ ప్రజల దగ్గర పోదాం అన్న మనము రైతుల దగ్గర పోదాం గ్రామాల్లో తిరుగుదాం గ్రామాల్లో ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా అనేది ఇలా ఎంత హ్యాపీగా ఉన్నారు. కొడుకు చదువుతున్నాడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు రైతు రుణమాఫీ అయింది మళ్ళీ వాళ్ళు రుణమాఫీ తీసుకొని మళ్ళీ పంట పండించుకుంటున్నారు అప్పులు పోయినాయి. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్న ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న రైతులు ఇప్పుడు చూడు 9 months నుంచి ఎన్ని ఆత్మహత్యలు అది ఆత్మహత్య అనేది లేదన్న. ఇంకోటి ఏంటంటే అన్న మీతో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మీరు నేను గొప్ప నేను తోపు అన్న బిహేవియర్ ఉండదు అని అంటారు. మీరు ఇట్లా ఉండనీకి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? లైక్ నేను గొప్ప లీడర్ నేను ఎప్పుడు అనుకున్నాను. నాకు రాత్రి 12కి ఏదైనా పొలిటిషియన్ ఫోన్ వచ్చినా అయ్యో నేను టౌన్ ప్రెసిడెంట్ గారు నేను ఖాళీ ఫోన్లో మాట్లాడాను కాదు ఉరుకుతూనే ఉంటాను. నేను ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు వస్తే మేము సాల్వ్ చేస్తాం. సరే ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుని మీ లెక్క ఒక లీడర్ ఎదగాలని అనుకునేటోళ్ళకు మా ఇంటర్వ్యూ ద్వారా జనాలకు కానీ ఏం చెప్తారో చెప్తారు. నేనైతే ఒకటే చెప్తాను నాతో ఉన్నోళ్ళు అందరూ నాతో కలిసి పనిచేసే వాళ్ళు అందరూ కూడా నాతో సమానంగానే నేను లీడర్తో తీసుకెళ్తా. ఎవరికి నా కింద నా పైన అని కాదు నాతో ఎంతమంది వచ్చినా ఒక లీడర్ తయారు చేస్తా కానీ నేను అయ్యో నా కింద ఉండాలనేది ఎప్పుడూ ఆలోచన నాకు ఎవరైనా సరే గ్రామాల నుంచి వచ్చినా సరే నా పట్టణం నుంచి వచ్చినా సరే ఎవరైనా సరే ఎదగాలని చూస్తా కానీ కింద ఉండాలని నేను ఎప్పుడూ ఆలోచించను.